జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవికలో సడన్ గా వచ్చిన ఈ మార్పు వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు. డాక్టర్ చెప్పినట్టు తన మెడికల్ కండిషన్ వల్ల ఇలా ప్రవర్తిస్తోందా, లేదంటే ఇంకేదైనా లక్ష్యం పెట్టుకుని రాచి రంపాన పెడుతోందా? కారణం తెలియట్లేదే. కరెక్ట్, దేవికకి డైరీ రాసే అలవాటుంది. అందులో తప్పకుండా తను ఏ ఉద్దేశంతో ఇలా చేస్తుందో రాసుంటుంది. ముందు దేవికకి తెలియకుండా ఆ డైరీని సంపాదిస్తే కారణం ఏంటో తెలుస్తుంది. డైరీ ఎక్కడుందో ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఎక్కడుందో తెలియచావట్లేదే. కాఫీ స్మెల్ అద్దరింది. అమ్మ చేసిన కాఫీ కన్నా నా కాఫీయే బెస్ట్. గన్ను దేవిక దగ్గర ఉంటావేంటి? అసలు గన్ను ఇంట్లో దాచాల్సిన అవసరం ఏమిటి? వెంటనే గన్ సంగతి ఏంటో తేల్చాలి. హౌ డేర్ యూ! నా గన్ ఎందుకు తీసావు? నా గదిలోకొచ్చి నా పర్మిషన్ లేకుండా నా వస్తువుని ఎందుకు టచ్ చేశావు? అసలు నువ్వు ఈ ఇంట్లోకి ఏ ఉద్దేశంతో వచ్చావో కనుక్కుందామని నీ గది వెతికాను. ఇదిగో ఈ గన్ను దొరికింది. చెప్పు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశావు? చెప్తావా లేదా? నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నీ అక్కకు భర్తని, నీకు బావని. నేనుండే ఈ ఇంట్లో వాళ్ల యోగక్షేమాలు చూడటం నా బాధ్యత. ఆ హక్కుతోనే అడుగుతున్నాను, చెప్పు. అసలు మేము నీకు ఏం ద్రోహం చేశామని చంపాలని చూస్తున్నాం? రూపాయి సంపాదించడం చేత కాదు, కట్టుకున్న భార్య ఆదాయం మీద ఆధారపడుతున్న నువ్వు కూడా నన్ను నిలదీస్తే ఎలా ఆన్సర్ చేస్తాననుకున్నావు? ఆ గన్నిలా ఇవ్వు. విషయాన్ని పక్కదారి పట్టించాలని చూడకు దేవిక. అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదా?
గన్ ఇంట్లోకి ఎందుకు తెచ్చావు? మారణాయుధాలు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నీకెదురు చెప్తే వాళ్ళని చంపేస్తావా? ఇన్నాళ్ళు నీ బాగు కోసం పాకులాడినందుకు మాకే శిక్ష పడాల్సిందే. చంపవే, చంపు. మమ్మల్ని మాటలతో హింసించడమే చాలక ఏకంగా గంతోనే కాల్చేద్దామని చూస్తున్నావా? ఎంతకు తెగించావే దుర్మార్గురాలా! చాలా ఆపండి.